హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం నిడమనూరు రామనగరంలో కన్స్ట్రక్షన్ చేసిన ఎక్సలెంట్ అండ్ బ్యూటిఫుల్ ట్రిప్లెక్స్ విల్లా గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇది టోటల్ 3 ఫ్లోర్స్ ఉన్న విల్లా అనమాట. సో ఇక్కడ మీకు చూస్తుంటే కనుక ఫస్ట్ ఫ్లోర్ మనకి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది అండ్ ఇక్కడ మనకి మెయిన్ హాల్ అనమాట ఇది. సో ఎంటైర్ బిల్డింగ్ అండ్ హౌస్ కూడాను యూనిక్గా వాల్ టెక్స్చర్స్తో ఫినిషింగ్ అవి చేశారు అండ్ కంప్లీట్ టాప్ టు బాటమ్ ఫ్లోరింగ్ అంతా మార్బుల్తో డిజైన్ చేశారు. సో ఇక్కడ చూస్తే మీకు మెయిన్ టీవీ యూనిట్ మెయిన్ హాల్లో అండ్ మనకి ఫుల్ హౌస్ కూడాను లిఫ్ట్ సపోర్ట్తో ఉంటుంది. సో అండ్ ఇంక్లూడింగ్ ఫర్నిచర్ ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఈ హౌస్ అయితే సో ఇక్కడ మీకు మేము వీడియోలో చూపిస్తున్న ప్రతిదీ ఉంటుంది. ఇది వచ్చేసి కిచెన్, ఇన్బిల్ట్ స్టవ్తో పాటు అలాగే చిమ్నీ ఎగ్జాస్ట్తో అండ్ ఎవ్రీథింగ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అదే ఇన్స్టాల్ చేసేసి ఉన్నాయి. సో యాజ్ టీస్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి బ్యాంక్వెట్ హాల్ అండి. సో ఇక్కడ మీకు రిఫ్రిజిరేటర్ అండ్ డైనింగ్ టేబుల్ అట్లా సపరేట్ రూమ్ కేటాయించడం జరిగింది. అండ్ ఇక్కడ పక్కనే కామన్ వాష్ ఏరియాతో అండ్ కామన్ బాత్రూమ్తో పాటు ఉంటుంది. సో ఎవ్రీథింగ్ వెల్ మెయింటైన్ ఎక్సలెంట్గా మెయింటైన్ చేశారు. సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తే సో ఇది వచ్చేసి థియేటర్ హాల్ అనమాట. సో హోమ్ థియేటర్ ఇదంతా కూడాను. సో మొత్తం కూడాను హోమ్ థియేటర్ కింద అలొకేట్ చేశారు ఈ స్పేస్ అంతా కూడాను. సో ఎక్సలెంట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ హౌస్ అయితే మనకి 100 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు అండ్ విత్ 2500 SFTతో ప్లాన్ చేశారు. ఇక్కడ మీకు చూసినట్టయితే గెస్ట్ బెడ్రూమ్ ఇచ్చారండి ఇక్కడ కార్నర్లో. సో అండ్ ఏసీ ఇంక్లూడింగ్ బెడ్తో పాటు ఇస్తున్నారు అండ్ గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్ ఏరియా, అటాచ్డ్ బాత్రూమ్. అండ్ ఇక్కడ మీరు చూసిన సెకండ్ ఫ్లోర్లో చూసిన మొత్తం ఫర్నిచర్ కూడా మీకు ఇంక్లూడింగ్ హౌస్తో పాటు ప్రొవైడ్ చేస్తున్నారు. సీలింగ్ వర్క్స్ అండ్ లైట్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ వర్కింగ్లో ఉన్నాయి. అలాగే ఇక్కడ మీకు చూస్తుంటే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో కబోర్డ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి అండ్ డ్రెస్సింగ్ యూనిట్స్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ అటాచ్డ్ బాల్కనీ కూడా ఉంది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి. సో ఏసీతో పాటు అండ్ బాత్రూమ్స్ కూడా ఎంతో బ్యూటిఫుల్గా డిజైనర్ మోడల్లో చేసుకున్నారనమాట. సో ఎవ్రీథింగ్ ప్రీమియం మెటీరియల్సే యూస్ చేశారు. సో ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఉన్న బాల్కనీ ఇది. సో ఇది మన అవుట్ సైడ్ లొకేషన్ అనమాట. మీరు అక్కడ చూస్తే మనకి వివాన్ వారి హై రైజ్ బిల్డింగ్స్ కనబడతాయి. కామినేని హాస్పిటల్ రోడ్లో ఏలూరు రోడ్కి దగ్గరలో ఉంది కదా. సో ఇక్కడ మనకి ఏలూరు రోడ్కి వితిన్ 1 కిలోమీటర్లో ఉంటుందండి హైవేకి. సో మన ఈ హౌస్ కూడా అండ్ ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్. ఇది జనరల్గా వీళ్ళైతే ప్రేయర్ స్పేస్ కింద వాడుకున్నారు లేదా హ్యాంగ్అవుట్ స్పాట్ కింద కూడా వాడుకోవచ్చు. ఇక్కడైతే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇది కూడా ఎవ్రీథింగ్ ఫర్నిచర్ కూడా ఇంక్లూడెడే ఏసీతో పాటు అండ్ ఈ బెడ్ వచ్చేసి హైడ్రాలిక్ బెడ్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తుంటే మీకు వార్డ్రోబ్ అలాగే కబోర్డ్స్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కనబడుతుంది. ఈ బాత్రూమ్ కూడా ఎంతో బ్యూటిఫుల్గా మోడర్న్గా డిజైన్ చేసుకున్నారు ఇంక్లూడింగ్ బాత్ టబ్తో. సో ఫ్రెండ్స్, సో ఈ హౌస్ మొత్తం కూడా ఎంతో బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకున్నారు, అట్లాగే వెల్ మెయింటైన్ చేసుకున్నారు. సో ఇప్పుడు అయితే మీకు ఎవ్రీథింగ్ మీకు చూపించిన ప్రతిదీ మీకు హౌస్తో పాటు వస్తున్నాయి అనమాట. సో ఇంక్లూడింగ్ ఫర్నిచర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఏసీస్ కానివ్వండి, బెడ్స్ కానివ్వండి, సోఫా సెట్స్ కానివ్వండి థియేటర్ హోమ్లో. సో ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ ఉంటుంది. సో ఈ హౌస్ ప్రైస్ అయితే 1,70,00,000 చెప్తున్నారు విత్ సమ్ స్లైట్ నెగోషియేషన్.
సో హౌస్ అయితే టోటల్ 100 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మీకు టోటల్ ఏరియా వచ్చేసి 2500 ఎస్ఎఫ్టీ వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ బ్యాల్కనీ థర్డ్ ఫ్లోర్లో మంచి ఎక్సలెంట్ సిట్అవుట్ స్పాట్ అని చెప్పచ్చు. ఎంత బ్యూటిఫుల్ స్పేస్ అనమాట ఎంటైర్ ఈ ఇల్లు మొత్తంలో. ఇంకో విషయం ఏంటంటే మీకు ఎంటైర్ హౌస్ కూడాను సోలార్ పవర్తో రన్ అవుతుంది. సో మీకు టాప్ ఫ్లోర్ టెర్రస్లో మీకు సోలార్ ప్యానెల్స్ అన్నీ కూడా ఇన్స్టాల్ చేసేసి ఉన్నాయి. సో మీకు ఎలక్ట్రిసిటీకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది ఈ హౌస్లో. సో మనకి కనపడేది కొత్తగా కడుతున్న హౌసింగ్ ప్రాజెక్ట్ అనమాట. సో మీకు లొకేషన్ చూసుకున్నట్లయితే హైవేకి ఎంతో దగ్గర కనెక్టివిటీతో ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలుసు వివాన్ హై రైస్ బిల్డింగ్స్ దగ్గర చుట్టూ కూడాను రెసిడెన్షియల్గా గ్రో అవుతున్న లొకేషన్ అనమాట ఇది. సో మీకు 40 feet రోడ్ ఫేసింగ్తో ఉంటుంది హౌస్ అయితే. సో మనకి వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది. అండ్ ప్లాన్ కూడా ఎక్సలెంట్గా డిజైన్ చేశారు హౌస్ ప్లాన్ కూడా. సో మీకు ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ అండి ఇందులో, ఇంక్లూడింగ్ జనరేటర్తో పాటు. అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే సీసీటీవీ సర్వేలెన్స్ కూడా ఉంటుంది ఎంటైర్ బిల్డింగ్ కూడా. సో ఎక్కడికక్కడ సెక్యూరిటీతో ఎక్సలెంట్గా డిజైన్ చేసుకున్నారు, ప్రీమియం ఎమ్యూనిటీస్తో అన్నీ కూడాను ఫెసిలిటీస్ యాక్చువల్గా. సో మీకు లిఫ్ట్కి, అలాగే పవర్ జనరేటర్కి, అండ్ మీకు ఎలక్ట్రిసిటీకి అయితే సోలార్ కనెక్షన్ ఉంది. సో లిఫ్ట్కి మామూలు హౌస్ ఫేస్కి సపరేట్ మీటర్ ఉంటుంది. అన్నీ 3 phase పవర్ లైన్స్ అన్నమాట. సో మీకు ఇక్కడ చూస్తే సపరేట్ పవర్ మీటర్స్ ఇవ్వడం జరిగింది లిఫ్ట్కి, అలాగే మోటార్కి అండ్ మిగిలిన హౌస్కి. సో ఇదైతే మనకి పార్కింగ్ ఏరియాలో పక్కనే మెయిడ్కి కావాల్సిన రూము ఎవ్రీథింగ్ ఇచ్చారు. అండ్ మీకు ఇక్కడ చూస్తున్నట్లయితే లిఫ్ట్లో వెళ్ళిపోవచ్చు సెక్యూరిటీ పిన్తో. డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది హౌస్కి. సో మీకు సీసీటీవీ సర్వేలెన్స్ అంతా కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ప్రాపర్టీ లిస్టింగ్స్ కోసం, అలాగే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ కోసం, అంటే ఎక్కడ మనం ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే లెక్కనైతే ఎక్కడ తక్కువ టైంలో పెరుగు లొకేషన్స్ని ఐడెంటిఫై చేస్తాం, అలాగే మళ్ళీ రీసేల్ చేయటం, వాటి గురించి మరిన్ని వివరాల కోసం, అండ్ ఇప్పుడు ట్రూ వాల్యూలో ఎక్కడ మనకి తక్కువలో దొరుకుతుందో, అలాగే రాజధానికి అతి దగ్గరలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్స్ని మనం క్యాప్చర్ చేసుకుంటే మనం వెల్త్ అనేది తొందరగా అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో అలాంటి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కోసం, అండ్ ఇప్పుడు కరెంట్లీ ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కోసం ఈ స్క్రీన్లో కనిపిస్తున్న 7416644667 నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు మరిన్ని వివరాలు షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.